హాయ్ రండి సతీష్. మొత్తానికి సీజన్ ఇప్పుడు ఫినాలేకి వచ్చింది కదా. మరి సుడిగాడి చుట్టూనే ఒకటెక్కడపై 100 సినిమాలు చూసిన సుడిగాడు ఎవరైనా ఉన్నారంటే ఈ సీజన్లో అవినాష్ కదా. మరి అవినాష్ చుట్టూ సూట్ కేస్ పట్టుకొని గేమ్ గ్రాండ్ ఫినాలే రోజు మనం చూడబోతున్నాము అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని సీజన్లు చూసాం కదా, ఈ సీజన్ల ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వస్తున్న సినారియో ప్రస్తుతానికి ఇవన్నీ చూసుకుంటే నాకు మాత్రం అట్లాగే అనిపిస్తుంది. అక్కడ ఇటు సూట్ కేస్ ఆఫర్ చేస్తారు. మరి ఖచ్చితంగా బాటంలో అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే అవినాష్ టాప్ 5లో ఉన్న కంటెస్ట్, ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా ఓట్ల పరంగా లాస్ట్లో ఆయనే ఉన్నాడు. ఆయన తర్వాత జస్ట్ 1%తో నబీల్ ఉన్నాడు. ఆ పైన ఇంకొక 1%తో ప్రేరణ ఉండింది. ఆ పైన వాళ్ళిద్దరు మళ్ళీ వేరే లెక్క, మా రేంజ్ వేరే మాదిరిగా వాళ్ళు వేరే స్థాయిలో ఉన్నారు. నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ వాళ్ళిద్దరు అసలు వాళ్ళే తలపడతా ఉన్నారు. వీళ్ళ ముగ్గురి పోటీ, వాళ్ళిద్దరు పోటీ అట్లా ఉంది. సరే, మరి ఇప్పుడు సూట్ కేసు చుట్టూనే గేమ్ అయితే ఆడిస్తారు. గత సీజన్లో చూసాం 6 ఉండేటప్పుడు కూడా సిల్వర్ సూట్ కేసు పంపిస్తే అర్జున్ అంబటి, ప్రియాంక వాళ్ళు ఎవరు తీసుకోలే, యాక్సెప్ట్ చేయలే. లాస్ట్కి 4th ప్లేస్లో ఉన్న ప్రిన్స్ షవర్ అయితే 15 లక్షలు ఎంత ఆయనైతే యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పడంతో అట్లా తీసుకున్నాడు. మరి ఈసారి ఏంటి, ఈసారి కూడా బాగా అంతకుముందు కూడా ఒకటి ఏంటంటే ఓటీటీ సీజన్లో కూడా హర్యానా 4 ఉండేటప్పుడు తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా సూట్ కేసు చుట్టూ గేమ్ ఉండబోతుంది. అది కూడా ఎట్లా అంటే అవినాష్కి ఫేవర్ చేద్దామనే ఉద్దేశంతో హోస్ట్ కానీ, ఎందుకంటే ప్రతి వీకెండ్ కూడా చూసాం 60-70% కంటెంట్ అవినాష్ 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 చుట్టూనే కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఆయన హోస్టింగ్ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అవినాష్ అటు ఎంటర్టైనర్గా, కమెడియన్గా తన భుజాల మీద వేసుకుని నడిపించే పరిస్థితి ప్రస్తుతానికి వస్తుంది. మధ్యాహ్నం 1 గంట 2 వరకు కూడా వాళ్ళు నిద్రపోయే పరిస్థితి ఉంటే ఆ మిగతా అసలు సీజన్ కూడా పడుకోబెట్టేసిన పరిస్థితిలో కంటెంట్ కూడా రావట్ల, కంటెంట్ మినిమం కూడా ఉండట్లే. ఇలాంటి దశలో ఇంకా ఆయనే ఉన్నంతలో ఏవీలు చూడండి, ప్రోమోలు చూడండి, ఎపిసోడ్లు చూడండి, లైవ్లో చూడండి, అవినాష్ చుట్టూనే రిలేటెడ్గా నడుస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు ఆయన అర్హుడు అని బిగ్ బాస్ టీం కూడా ఫీల్ అవ్వచ్చు, హోస్ట్ కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అతనికి సూట్ కేసు వెళ్ళాలంటే 5 ఉండేటప్పుడు కూడా ఆఫర్ చేయొచ్చు. గత సీజన్ చెప్పే కదా 6 ఉండేటప్పుడు 5. మరి అవినాష్ కూడా 5 ఉంటే అతనికి తెలుసు లెక్క. ఆయన హౌస్లోకి వెళ్ళే సమయానికి ఏంటి, ప్రేరణ మంచి లేడీ ఫైటర్ లెక్క, లేడీ టైగర్ లెక్క మంచి ఫైట్ చేస్తా దూసుకుపోయే పరిస్థితి ఉండింది. ఆయన హౌస్లోకి వెళ్ళే సమయానికి ఆమె నామినేషన్లోకి వస్తే సొంతంగా ఇండివిజువల్గా ఆయన ఫ్రెండ్స్తో పాటు వచ్చిన ఒక 15% ఫ్రెండ్స్తో పాటు వచ్చిన ఒక 14% ఎట్లా ఉండేది, ఫ్రెండ్స్ కాకుండా వస్తే డబుల్ ఉండేది, 30%, 35% కూడా వచ్చింది. అవన్నీ రికార్డులు చూసుకుని వెళ్ళాడు. అట్లాగే నబీల్ వెళ్ళేసరికి నిఖిల్ నబీల్ మధ్య 30%. అలాగే నబీల్కి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ కూడా అసలు ఏమాత్రం అవసరం లేదు, నీకు అస్సలు పనికే రాదు, నువ్వు తోపు, నువ్వు తురుంకాను, నీది వేరే రేంజ్ అని లెక్క. అప్పుడు కూడా గ్రాఫ్ చూసుకుని నిఖిల్ సంగతి తెలుసు. నిఖిల్ కూడా అప్పటికి నబీల్ నిఖిల్ నువ్వనేనన్న టైటిల్ రేసులో పోటీ పడే పరిస్థితి కనబడింది అవినాష్ హౌస్లో అడుగు పెట్టేసరికి. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొకరు గౌతమ్ కృష్ణ అంటే ఫ్యామిలీ వీక్లో చూశాడు ఆయన. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇదేంటి నాలాగా అవుట్ అయిపోయారు అనుకున్న కంటెస్టెంట్కి ఏకంగా టాప్ 1లో 3 పెట్టారు, 2లో పెట్టారు, 4లో పెట్టారు. ఇవన్నీ చూశాడు కనుక మనం ఏ రకంగా చూసి 4తో పోటీలో ఉండము అని అర్థమవుతుంది అవినాష్కి. సో 5 ఉండేటప్పుడు కూడా బిగ్ బాస్ టీం కూడా అతనికి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతోనే సూట్ కేసు ఆఫర్ చేస్తే ఇంకా మాట్లాడకుండా, రెండో ఆలోచన కూడా లేకుండా, ఒక్క క్షణకంలో వెనక ముందు ఆలోచించకుండా తీసుకొని వచ్చేస్తారు అనుకుంటున్నా. అలాగే మొన్న ఎటు వాళ్ళ అన్నయ్య కూతురికి 3 ఆడపిల్లలు పెళ్లి చేయాలి అమ్మాయికి అవన్నీ చెప్పాడు కనుక ఏది ఏమైనా అతనికైతే ఒక లెక్క ఉంటుంది. పైగా హోస్ట్ కూడా ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది కదా అనే మాదిరిగా మోటివేషన్ అయితే సీజన్ 6లో శ్రీహాన్ కోసం చేసినట్టుగా చేసే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఒకవేళ లేదు అవినాష్ని ఓటింగ్ పరంగా ఎట్లా ఉన్నాడు, నబీల్ ఒకవేళ లాస్ట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడైతే 5 ఉండేటప్పుడు పెడతారనేది నేను అనుకోవట్లే. నబీల్ ఒకవేళ 5th ప్లేస్లో, 2 ఆప్షన్స్, ఒకవేళ నబీల్ 5th ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, ఓటింగ్లు ఇద్దరి మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు, 5 to 6%, 1%. కానీ మ్యాక్సిమం టాప్ అయితే అవినాషే ఉంటాడు 5వ ప్లేస్లో, 4వ ప్లేస్లో మాత్రం నబీల్, 3వ ప్లేస్లో ప్రేరణ ఇట్లా ఉంటారు. సో ఒకవేళ కాదు ఇంకేదైనా అటు ఇటు చేర్చాలనుకుంటే నబీల్ ఫస్ట్ 5వ ప్లేస్లో వచ్చాక అప్పుడు 4 ఉండేటప్పుడు అయినా సరే మళ్ళీ సూట్ కేసు ఆఫర్ చేస్తారు. అంటే ఏదైనా అవినాష్కే కొద్దిగా అది అడ్వాంటేజ్ అయ్యే మాదిరిగా. ఎందుకంటే 2 వారాల షోని ఒక్కడు భుజాల మీద వేసుకుని నడిపించడం, కంటెంట్ క్రియేట్ చేయడం, ఎంటర్టైన్ చేయడం, వచ్చిన గెస్టులతో ఆడపాడడం, మొత్తానికి స్టార్ మా అంతా దిగి సీరియల్ ప్రమోషన్ మొత్తం కంప్లీట్గా. అసలు ఎంత దారుణం అంటే నిన్న లైవ్లో 3 ఏవీలు టెలికాస్ట్ చేశారు, గౌతమ్ కృష్ణ, అవినాష్ అండ్ నిఖిల్. కనీసం ప్రోమో కూడా లేదు. నిన్న లైవ్లో ఇచ్చేటప్పుడు కనీసం ప్రోమో, కనీసం ఎపిసోడ్లోనే పెట్టచ్చు కదా. ఎటు ఎపిసోడ్ ఎంత 45 minutes ఎంత పెట్టినారు, ఇంకో 15 నిమిషాల్లో ఒక్క ఏవి అయినా చూపించవచ్చు కదా. ఇప్పుడు కీలకమైన దశలో ఓటింగ్కి వాళ్ళకు కూడా హెల్పే కదా. పైగా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇద్దరు టైటిల్ రేస్లో ఉన్న గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా నిన్న ఫస్ట్ డేనే ఇద్దరివి చూపించారు.
ఆయన ఈవినింగ్ టైంలో టెలికాస్ట్ చేసినా, ఇతని ప్రైమ్ టైంలో చేసినా కనీసం ఎవరిదో వాళ్ళిద్దరిది కదా, అవినాష్ దాన్ని చూపించవచ్చు కదా, ఎపిసోడ్లో పెట్టేసి ఉంటే బాగుండేది కదా. మొత్తం చుట్ట జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకొని మరి ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు వాడిని? సీజన్ అయిపోయాక 2 రోజుల్లో పెట్టుకుని ఓటింగ్ కీలకమైన దశలో ఆ వచ్చేటప్పుడు ఒకసారి ఒక వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, వాళ్ళు పడిన కష్టమంతా గుర్తు వస్తుంది, ఓట్ల కోసం పాడరాని పాటలు పాడుతున్నారు, తీవ్రమైన క్యాంపెయినింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. కనుక ఇలాంటి దశలో ఖచ్చితంగా అది ఏవి స్కూల్ టెలికాస్ట్ ప్రోమోలు అవన్నీ వేసి ఉంటే బాగుండేది. బట్ ఎంతవరకు కూడా ఆ ప్రయత్నం కూడా చేయలే. ఏది ఏమైనా నేనేమనుకుంటానంటే మరి ఫస్ట్ ప్లేస్లో నిఖిలే ఉంటున్నాడు. 46% వరకు ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే. 46 ఇయర్స్ ఎగ్జాక్ట్గా. అటు ఇటు అన్నింట్లో కలిపి యావరేజ్ నేను చెబుతున్నా. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, బట్ యావరేజ్గా చూసుకుని చెప్పేటప్పుడు మాత్రం 46%. తర్వాత గౌతమ్ కృష్ణ 40%. ఇద్దరి మధ్య తేడా తగ్గుతూ ఉంది. ఒకప్పుడు 13%, 14% అట్లా అంతకు మించి కూడా ఉండింది, తగ్గుతా యావరేజ్. అది కూడా నేను చెప్పింది 13-14% కూడా ఫిక్స్డ్ అని కాదు. కొన్ని చోట్ల 14% ఉంటే, కొన్ని చోట్ల 4% ఉండేది, కొన్ని చోట్ల గౌతమ్ డామినేషన్ ఉండేది. సో నేను అన్ని వెబ్సైట్స్లో కంప్లీట్గా డామినేషన్ గౌతమ్ కృష్ణ వచ్చేసాడు చాలా వెబ్సైట్స్లో. అట్లాగే యూట్యూబ్ ఛానల్స్లో నిఖిల్ డామినేషన్ ఉంది. సో అన్నీ కలిపి యావరేజ్ తీసుకోవాలి కదా. పైగా అడ్వాంటేజ్లు కూడా చూసుకుని అతనికి అదర్ స్టేట్స్ తన సొంత రాష్ట్రం నుంచి కూడా పడతా ఉంది, అతనికి ఎట్లా పడుతుంది అది మనం జగమెరిగిన సత్యం. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నది. వచ్చే టైంకి అయితే నిఖిల్లో ఉన్న బెస్ట్ ఇదేమంటే వచ్చేటప్పటికున్న ఒక 25% ఓటింగ్ను కోల్పోకుండా, పోగొట్టుకోకుండా, చెడగొట్టుకోకుండా కాపాడుకుంటూ రావడం అనేది ఒక గొప్ప ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. చాలామంది ఏంటంటే మిలియన్స్ ఫాలోవర్స్తో వచ్చేటప్పుడు కూడా ఓటింగ్ ఫస్ట్ ఈ సీజన్లో కూడా చాలామంది పరిస్థితి అదే కదా, చూసాం కదా. 25-26%తో వచ్చేవాళ్ళు 7-8%తో అవుట్ అయిపోయే పరిస్థితి కూడా చూసాం. అట్లా అది నిలబెట్టుకుంటూ రావడం ఆయన జర్నీలో గొప్ప విషయం. అయితే గౌతమ్ కృష్ణ ఈ సీజన్లో వచ్చాక కూడా అవుట్ అయిపోయి మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టినట్టు 8వ వారం అవుట్ అయిపోయాడనే కంటెస్టెంట్ మళ్ళీ రావడం, టాప్ 5 రావడం, ఈరోజు టైటిల్ రేస్లో ఉండడం. సో సీజన్ 6లో కూడా ఇట్లాంటిదే చూసాం మనం. లాస్ట్కి వచ్చేసరికి అంతా ఎక్కడ చూసినా సరే రేవంత్ అనుకుంటే ఏదో 1-2 చోట్ల శ్రీహాన్ ఉన్నాడు అని కూడా చెప్పారు. సో ఎక్కడ ఉన్నాడంటే అది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ సైట్లో ఈ సైట్లో ఎక్కడో యూట్యూబ్లో అట్లా ఎట్లా అన్నారు. ఎనివే ఫైనల్కి వచ్చేసరికి ఆయనే విన్నారని బీబీ టీం కూడా షాకింగ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఈసారి కూడా అలాంటి మిరాకిల్స్ అద్భుతాలు అనుకోవడానికి అద్భుతాలు అనలేదు. కానీ ఎందుకంటే వెబ్సైట్స్లో అయితే గౌతమ్ కనిపిస్తా ఉన్నాడు. వెబ్సైట్స్లో ఆయన కొన్ని పోల్స్లో లీడ్లో ఉన్నాడు. తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, విపరీతంగా కష్టపడుతున్నారు ప్రచారం కోసం. సో ఏదైనా జరగచ్చు. నిఖిల్ గౌతమ్ మధ్య అన్అఫీషియల్లో ఒక 6% యావరేజ్గా ఉందంటే అఫీషియల్లో అటు ఇటు కావచ్చు. సో ఇంకా ఉన్న 1.5 డే కూడా తీవ్రంగా నిఖిల్ కోసం ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్, పిఆర్ టీమ్స్, గౌతమ్ కృష్ణ కోసం ఇతను ఫ్యాన్స్, ఫాలోవర్స్, పిఆర్ టీమ్స్ ఓట్లు అయితే వేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లి సీజన్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకా ఎంత ట్రోలింగ్ చేసినా, ఎంత నెగిటివ్ చేసినా ఒకరి మీద ఒకరు చేసుకుని వచ్చేది ఏమి లేదు. ఈసారి మళ్ళీ ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి కూడా ఖచ్చితంగా నిఘా ఉంటుంది. లాస్ట్ ఫినాలే టైంలో చూసాం కదా, ఒకరి మీద ఒకరు విపరీతంగా ద్వేషాన్ని పెంచుకొని బయటకు వచ్చేసరికి ఫినాలే అయిపోయి బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద గొడవలు, పంచాయతీలు ఇవన్నీ అవసరమా? అవన్నీ లేకుండా చక్కగా రెచ్చగొట్టే మాదిరిగా ఎమోషన్స్తో గేమ్స్ ఆడకుండా చక్కగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎందుకు నచ్చాడో వాళ్ళకు ఒక 100 ఓట్లు పడేటట్లుగా పక్కగా చక్కగా జాగ్రత్తగా ప్రశాంతంగా ప్రచారం అయితే చేసుకోండి. ఒక 100 ఓట్లు 10 ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేయండి తప్ప బురద జల్లి నెగిటివ్ చేసి అవన్నీ చేసి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నష్టమే తప్ప కష్టమే తప్ప రివర్స్ అవ్వకుండా. అది గౌతమ్ పిఆర్ఏ కావచ్చు, నిఖిల్ పిఆర్ఏ కావచ్చు. మొత్తానికి వీళ్ళిద్దరూ టైటిల్ రేస్లో ఉన్న వాళ్ళ మధ్య 6% ఉంది. సూట్ కేస్ గేమ్ మాత్రం ఖచ్చితంగా అవినాష్ చుట్టే ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపించింది? సూట్ కేస్కి ఎవరు అర్హులో కూడా మెసేజ్ అయితే పెట్టండి. సో ఇది అనాలిసిస్. మరి మీకేమనిపించిందో లైక్ చేయడం అయితే మర్చిపోకండి.